ఇళయరాజా గారు అలా అన్నారట, తెలిసిందా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది మంజుమల్ బాయ్స్ విషయంలో కష్టాలు ఇంకా తప్పలేదేమో అనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయింది, అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది, మంచి విజయాన్ని అందుకుంది. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించబడినటువంటి సినిమా. గతంలో ఇళయరాజా గారు కంపోజ్ చేసినటువంటి గుణ సినిమాలోని ఒక పాటను కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అంటూ క్లైమాక్స్ లో యూజ్ చేశారు. అయితే వారి అనుమతి లేకుండా ఈ సాంగ్ ని యూజ్ చేసుకున్నారు అని చెప్పి మంజుమల్ బాయ్స్ సినిమా నిర్మాణ సంస్థకు ఇళయరాజా గారి తరపు న్యాయవాది లీగల్ నోటీసులు పంపించారంట. సినిమాలో ఉన్నటువంటి పాటను ఉపయోగించాలి అంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలని, లేదంటే కాపీరైట్ ను ఉల్లంఘించినట్లేనని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. దీనిపై సినిమా టీం వారందరూ కూడా ఇంకా రియాక్ట్ కావాల్సిందిందట. ఇక పాటలను అనుమతి లేకుండా స్టేజ్ షోలలో పాడకూడదు అని చెప్పి, సినిమాలోనూ ఉపయోగించకూడదు అని చెప్పి గతంలో ఇళయరాజా గారు ఆంక్షలు విధించారు. అలాగే రజనీకాంత్ గా నటిస్తున్నటువంటి కూలీ నిర్మాణ సంస్థ కూడా ఇళయరాజా గారు ఒక లీగల్ నోటీస్ ను పంపించారంట. ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా అందులో రజనీకాంత్ గారు గతంలో నటించినటువంటి తంగమగల్లోని వా వా పాకుంవా అనేటువంటి పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని యూజ్ చేశారని, ఇది తాను కంపోజ్ చేసినటువంటి పాట అని చెప్పి ఇళయరాజా గారు పేర్కొన్నారు. వారి అనుమతి లేకుండా వాడారు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారట. మరి ఆ మ్యూజిక్ ను వెంటనే తొలగించాలని, లేకుంటే ఆ పాటకు అనుమతి తీసుకోవాలి అని చెప్పి సన్ పిక్చర్స్ కు ఇళయరాజా గారు నోటీసులు పంపించారంట. అలా చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి హెచ్చరించడం జరిగింది.